వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో 10 ఇయర్స్ వరకు లాంగ్ టర్మ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఈజీ ఇన్వెస్ట్మెంటా కాదా, దీని గురించి మాట్లాడడానికి పిఎస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. సార్, ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో ఒక 10 ఇయర్స్ కానీ ఆ పైన కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్దాం. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఈజీ ఇన్వెస్ట్మెంటా సార్? సార్, మ్యూచువల్ ఫండ్స్ అనేది వాళ్ళు ఒక విధంగా డిజైన్ చేశారు సార్. సో దట్ ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఈజీ. ఓకే. బట్ జనరల్గా మనం మాట్లాడుకునేది ఏంటంటే లాంగ్ టర్మ్ సార్. 10, 20, 30, మేబీ 40, 50 ఇయర్స్ ఆల్సో. బట్ జనరల్గా 10 to 30 ఇయర్స్ అనుకో జనరల్గా ఇన్వెస్ట్ చేసే టెన్యూర్ సార్. ఇది చేసేటప్పుడు సార్, కాకపోతే అడ్వాంటేజెస్ ఏంటంటే వై ఇట్ ఈస్ సింపుల్ అనేది మనం మాట్లాడుకుంటే అసెసిబిలిటీ ఆఫ్ టు మ్యూచువల్ ఫండ్స్. అంటే చిన్న అమౌంట్ నుంచి మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. 100 రూపాయల నుంచి ఎంతైనా చేసుకుంటూ పోవచ్చు, ఎస్ఐపి మూలంగా లేదా లంసంగా. కానీ ఇంకోటి ఏంటంటే వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే ఒక మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎందుకు సింపుల్, ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం దీంట్లో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్ ఉంటారు అక్కడ. అంటే అక్కడ ఫండ్ మేనేజర్ ఉండి మేనేజ్ చేస్తుంటారు. చిన్న అమౌంట్ నుంచి పెద్ద అమౌంట్ వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. అంటే ఇవన్నీ ఏంటంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుతున్నాము. ఎప్పుడైతే మనం ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తామో చిన్న అమౌంట్ నుంచి 100 రూపాయల నుంచి ఎంతైనా ఇన్వెస్ట్ చేస్తూ పోవచ్చు. దట్ ఈస్ మేనేజ్ బై ఎక్స్పర్టైజ్. ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తుంటారు. వాళ్ళకు ఒక మంచి రీసెర్చ్ టీమ్ ఉంటుంది. ఆ రీసెర్చ్ టీమ్ త్రూ ఆ స్కీమ్లో ఏదైతే స్టాక్స్ పెడతారో అదంతా అనలైజ్ చేసి రీసెర్చ్ చేసి పెట్టి స్కీమ్స్ లాంచ్ చేస్తుంటారు. సో ఇలాంటి చేసుకునేటప్పుడు ఏంటంటే డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో చేసుకుంటూ మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇంతవరకు ప్రతి ఒక్కరికి ఏమనిపించింది, వెరీ సింపుల్ అనిపించింది. కరెక్ట్, చాలా ఈజీగా 100 రూపాయల నుంచి ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్ మేనేజ్ చేస్తుంటాడు. డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో చేసుకుంటే సరిపోతుంది సార్. కానీ క్వశ్చన్ ఏంటంటే, ద ఛాలెంజ్ ఏంటంటే ఎందుకు, వై ఇట్ ఈస్ వెరీ హార్డ్. మనం మాట్లాడేది ఏంటంటే 10, 20, 30 సంవత్సరాలు లాంగ్ టర్మ్ పీరియడ్ ఇన్వెస్ట్మెంట్స్, రైట్? ఇంత సమయం ఉండేటప్పుడు మన హ్యూమన్ బ్రెయిన్ కెనాట్ హ్యాండిల్ సర్టన్ థింగ్స్ మాట. కొంత సమయం వరకు హ్యాండిల్ చేస్తుంది. మరి ఇప్పుడు ఎందుకు కష్టం మనం మాట్లాడుకుంటే, మనం వాలటాలిటీ ఉండేటప్పుడు, మార్కెట్లో వాలటాలిటీ ఉండేటప్పుడు ఒక మార్కెట్ కానీ 20% పడిపోయింది అనుకోండి, మనం పెట్టిన తర్వాత 25%, 20% కానీ మార్కెట్ పడిపోతే మన సైకలాజికల్ ఫీలింగ్ ఏముంటుందంటే మనం నష్టపోతున్నాము. ఇమ్మీడియట్గా వాళ్ళు చేసే ఈజీ మూవ్ ఏంటో తెలుసా సార్? తీసేయడం. రైట్, గుర్తుపెట్టుకోండి. వాలటైల్ సిచ్యువేషన్స్లో ఎప్పుడైతే 20% కానీ మన డౌన్ఫాల్ అయ్యిందంటే, ఒకే రోజులో పడింది అనుకోండి, 2 డేస్లో పడింది అనుకోండి, 20% పడిపోతే ఆ 20% లాస్ కానీ వాళ్ళ పోర్ట్ఫోలియోలో కనబడితే వాళ్ళు ఇమీడియట్గా చేసే వాళ్ళ బ్రెయిన్ ఏముంటుందంటే తీసే అంటే సైకలాజికల్ ఫ్యాక్టర్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకోటి, మనం ఇందాక ఒక ఎగ్జాంపుల్ మాట్లాడాను కదా, మనం ప్రతిరోజు ఏదో తింటూ ఉంటాం. అవును, రైట్? మనం ప్రతిరోజు ఒక డిఫరెంట్ టేస్ట్ కావాలి. మన టేస్ట్ బడ్స్కి వీ నీడ్ ఎ డిఫరెంట్ టేస్ట్. అవును. మీరు ఇక్కడ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో మీకు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు సిప్పు కట్టండి, మీకు వెల్త్ క్రియేట్ అవుతుందా అని చెప్తాను. ప్రతి నెల చూసుకుంటూనే ఉంటారు. రిటర్న్ జనరేట్ అవ్వదు. 0%. 2 ఇయర్స్ రిటర్న్ కాకపోతే 0% జనరేట్ అవ్వలేదు అనుకోండి. రిటర్న్స్ తీసేస్తారు. అవును. మన సైకలాజికల్ థింకింగ్ ఏముంటుంది, ఏం పని చేయట్లేదు అని చెప్పి ఏదో ఒక రాంగ్ డిసిషన్ తీసుకుంటాం. 20% పడిపోతే ఈజీ టు క్విట్ దాన్ యాడ్ మోర్ మనీ. అంటే స్టెప్అప్ కానీ లేకపోతే ఒక లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ యాడ్ చేయడం కన్నా తీసేయడం ఈజీ. సైకలాజికల్ బ్రెయిన్ ఎప్పుడు అదే చెప్తుంది. 20% ఫాల్ అయిపోయింది, నేను నష్టపోయాను, ఇంకా నష్టపోకూడదు, తీసేద్దాం. ఫస్ట్ మైండ్లో వచ్చేది అదే. ఎవరికి ఇంకా యాడ్ చేయమని చెప్పదు. ఇది రెండోది. మళ్ళీ 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మనం కడుతూ పోవాలనేది ప్రతి ఒక్కరికి బోరు కొట్టేస్తుంది. జీవితంలో ఏంటంటే ఒకే పని ఎక్కువ సమయం చేసినప్పుడు
అది కొంత సమయం అయిన తర్వాత బోర్ కొడుతుంది మనకి, రైట్? సో దాని మీద ఇంకా కొత్త ఏదైనా చేయాలని ఆలోచిస్తుంటాం. ఆ టైంలో ఏం చేస్తారు అది తెలుసా సార్? మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. 10, 20, 30 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం స్టార్ట్ చేస్తారు. 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 10 సంవత్సరాలు చేయాలని చెప్పి బోర్ కొట్టేసి వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త ప్రొడక్ట్స్ ట్రై చేస్తారు. దేనికి? దే విల్ గో ఇన్వెస్ట్ ఇన్ క్రిప్టోస్. ఓకే, అవును. క్రిప్టోసు, ట్రేడింగు ఇలాంటివన్నీ చేసుకుంటూ డబ్బులు క్విక్గా, ఈజీ ఎర్నింగ్ కాదు, క్విక్ ఎర్నింగ్ కాదు, ఈజీగా పోతాయి. ఎందుకంటే దానికి తరో నాలెడ్జ్ లేకుండా, టెక్నికల్ అనాలిసిస్, టెక్నికల్ స్టాక్ అనాలిసిస్ లేకుండా చేయలేము. సో ఈ లాంగ్ టర్మ్ ఎప్పుడైతే వాళ్ళకి బోర్ కొడుతుందో ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం, ఆ టైంలో వాళ్ళు డైవర్ట్ అయిపోయి ఇలా క్రిప్టోస్ కొనడం కానీ, స్టాక్ ట్రేడింగ్ చేయడం కానీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆడడం కానీ చేస్తూ ఒక రాంగ్ వేలో తీసుకుని వెళ్ళిపోతూ వెల్త్ కోల్పోతుంటారు, రైట్? ఇది కాకుండా సార్ జనరల్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మంచి రిటర్న్స్ జనరేట్ అవుతాయి అని చెప్తాం. కానీ బట్ వాళ్ళు అనుకునేది ఏంటంటే రెగ్యులర్గా 12% రిటర్న్స్ జనరేట్ అవుతాయి అనుకుంటుంటారు. అలా అవ్వదు. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఒక సైకిల్ ఉంటుంది. ఇప్పుడు మనం డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో చూసుకుంటే లార్జ్ క్యాప్ కేటగిరీ ఇప్పుడు చూసుకుంటే రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి, మిడ్ స్మాల్ తీసుకుంటే హై వాల్యుయేషన్స్లో ఉన్నాయి. సో మన ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడికి వెళ్ళాలి? లార్జ్కి వెళ్ళాలి, లేకపోతే ఫిక్స్కి వెళ్ళాలి, లేకపోతే ఇంకో హైబ్రిడ్ కైండ్ ఆఫ్ దీనికి వెళ్ళాలి. ఎక్కడైతే వాల్యుయేషన్స్ తక్కువ ఉందో అక్కడికి వెళ్ళాలి. కానీ అలాగని చెప్పి మిడ్ అండ్ స్మాల్ సెక్టర్ మనం అవాయిడ్ చేయలేం కదా. ఒక స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే లాంగ్ టర్మ్లో క్రియేట్ అవుతుంది. బట్ ఇక్కడ మన ఇంపార్టెంట్ ఏంటంటే అన్ని సంవత్సరాల్లో ఒక పర్సన్ కంటిన్యూగా కట్టగలడా లేదా, అది ఛాలెంజ్. అందుకే మ్యూచువల్ ఫండ్స్ కట్టడం చాలా ఈజీ అనిపిస్తుంది అందరికీ. చిన్న అమౌంట్తో మనం చెప్తుంటాము 5,000 కడితే కోటి రూపాయలు క్రియేట్ చేయొచ్చు అని. అలా చిన్న అమౌంట్ పెద్ద కార్పస్ క్రియేట్ చేయడానికి మనం మాట్లాడేటప్పుడు చాలా బాగుంటుంది. కానీ 20, 25, 30 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాలి అనేది ప్రతి ఒక్కరు చేయలేరు. ఎవరైతే సార్ మ్యూచువల్ ఫండ్స్లో ఈ రెగ్యులర్గా ఫస్ట్ ఏంటంటే ఒక ఎస్ఐపి చేయాలంటే రెగ్యులర్గా ఇన్కమ్ ఉండాలి. అది కొంతమంది ఫెయిల్ అయిపోతారు. కొంతమంది ఉన్నా సరే వాళ్ళు ఇలాగా ఎప్పుడైతే ఈ 20% డ్రాప్ అవుతుందో, మార్కెట్ ఫాల్ అయ్యి ఒక లాస్ కానీ చూస్తారో తీసేసి ఇంకెక్కడో ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్కి వెళ్ళిపోతారు. అవును, క్రిప్టోస్కి వెళ్దాం, స్టాక్స్ కొనుక్కుంటే వెళ్దాం. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లోనే ఒక స్కీమ్లోనే 30-40 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి 20% లాస్ చూశారు. అదే మీరు క్రిప్టోకి వెళ్ళి మీరు స్టాక్స్ కొనుక్కుని అదే పర్సెంట్ నెక్స్ట్ ఇంకా ఎక్కువ చూసే ఛాన్సెస్ ఉంటాయి, అసలు డబ్బులు కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి. అవును. సో అలాంటప్పుడు ఏం చేస్తారు? సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ హార్డ్. ఒకటే ఒక సొల్యూషన్ ఏంటంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైనా చేయగలిస్తే చేసి వదిలేయచ్చు. కానీ వాళ్ళ సైకాలజికల్ థింకింగ్ ఏముంటుంది, ఎప్పుడు చూస్తూనే ఉంటారు, రైట్? పెట్టిన డబ్బులు నేనేమన్నాను 1-2 ఇయర్స్ జనరేట్ చేయకపోవచ్చు రిటర్న్స్, 3rd, 4th ఇయర్ జనరేట్ రిటర్న్ చేయవచ్చు. మీకు 5 ఇయర్స్ రిటర్న్స్ జనరేట్ చేయకపోవచ్చు సార్. 6th ఇయర్ 1-2-3 మంత్స్లో మీకు రావాల్సిన 6 ఇయర్స్ రిటర్న్స్ జనరేట్ చేయగలుగుతుంది మార్కెట్. నేను చెప్పేది ఏంటంటే మనకి ఆ సైకలాజికల్ థింకింగ్, సైకలాజికల్ డిసిషన్స్ అవును మనని రాంగ్ డిసిషన్స్కి, రాంగ్ వేకి తీసుకుని వెళ్తుంటుంది. అది అవాయిడ్ చేసుకుంటూ మనకి సింపుల్గా ఇన్వెస్ట్ చేస్తూ వెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళు, ఇన్వెస్ట్ చేసి మర్చిపోయిన వాళ్ళే. ఇన్వెస్ట్ చేసి గుర్తుపెట్టుకుంటూ ప్రతిసారి చూసిన వాళ్ళు వెల్త్ క్రియేట్ చేయలేరు. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ బ్రెయిన్ మనం కోల్పోతున్నాం అనిపిస్తుంది మనకి. కోల్పోతాం అనిపించినప్పుడు ఏంటంటే వాళ్ళు టేక్అవుట్ మనీ, లేకపోతే ఆఫన్గా మార్చుకుంటూ ఉండడం, ఇది బాగా చేసింది కదా అని ఇక్కడి నుంచి ఇక్కడ మార్చడం, అక్కడి నుంచి ఇక్కడికి మార్చడం, ఇవన్నీ సైకలాజికల్ ఏదైతే యాక్షన్స్ ఉంటాయో మన వెల్త్ క్రియేషన్కి హర్డిల్స్. ఓకే, ఇట్ ఈజ్ ఈజీ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఇన్వెస్ట్ లాంగ్ పీరియడ్స్. దానికి మీ సైకలాజికల్ థింకింగ్ పాజిటివ్గా ఉండాలి, డిసిషన్ మేకింగ్ పాజిటివ్గా ఉండాలి. అప్పుడు కానీ మీరు వెల్త్ అనేది క్రియేట్ చేయలేరు. ఎస్. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ ఈజీ బట్ ఇట్ ఈస్ ఆల్సో హార్డ్.
సో ఈ రెండు మీకు అర్థమైతే మీరు వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతారు శ్రీకాంత్ గారు. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.